బెస్ట్ థింగ్. అయితే ఇక్కడ గురూజీ ఒక చిన్న పాయింట్, అంటే అబ్బాయి తల్లిదండ్రులు ఇవి కూడా కొన్ని కేసెసే, మనము రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్న కేసెసే. అంటే ఇలా అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడము, తర్వాత ఏంటంటే అబ్బాయి ఒకవేళ నచ్చలేదని చెప్పి ఆ అమ్మాయిని వదిలించుకోవాలనుకునేటువంటి సందర్భంలో ఈ అబ్బాయికి పేరెంట్సే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారు గురూజీ. అబ్బాయిని ఎక్కువ సపోర్ట్ చేయడానికి కారణం కట్నం అండి. అది వాళ్ళ ఫ్యాక్టర్. ప్రేమ వివాహాల్లో సాధారణంగా కట్నం ప్రసక్తి ఎక్కువ ఉండదు. చేసుకున్నావు కదా, నువ్వే లవ్ చేసావు కదా, చేసుకొని అమ్మాయి తాలూకు ఫాదర్ అంటాడు. అంటే అప్పుడు గుర్తురాని కట్నము ఎవరికి? అబ్బాయికి కాదండి, అబ్బాయికి తర్వాత వస్తుందండి, పెళ్ళైన తర్వాత వస్తుంది. పెళ్లి కాకముందు ప్రేమ మత్తులో రాదు. నేను ఏం మిస్ అయ్యాను, ఇంత డబ్బులు మిస్ అయ్యానా, ఈ మాత్రం అమ్మాయి నాకు డబ్బులతో కూడా వచ్చేది కదా అంటే అప్పుడు సెటిల్మెంట్ ద్వారా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటారు. అప్పుడు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత, నెమ్మదిగా ప్రెగ్నెంట్ అయిన తర్వాత, పిల్లలకి ఎల్కేజీ కూడా ₹1,00,000 కట్టాల్సి వచ్చినప్పుడు అయ్యయ్యో ఈ అమ్మాయిని చేసుకున్నాను ఏమిటి అనే ఫీలింగ్ అబ్బాయికి వస్తుంది. అంటే ప్రేమలో ఒక థ్రిల్ ఫ్యాక్టర్, థ్రిల్లే టార్గెటా లేకపోతే ఓరియంటేషన్ ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఈ లవ్ లో పడ్డప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వరస్ట్. నువ్వు ప్రేమించిన వ్యక్తికి యాక్సిడెంట్ జరగవచ్చు, చనిపోవచ్చు, లేదా నిన్ను రిజెక్ట్ చేయొచ్చు. ఈ రిజెక్ట్ చేయటమే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. కాబట్టి వెంటనే నువ్వు డిప్రెస్ అవ్వకు, జీవితం ఇంతేనా అనుకోకు. నువ్వు ఎప్పుడైతే రిస్క్ తీసుకున్నావో ఇట్స్ ఆల్మోస్ట్ ఏ మ్యారేజ్, లవ్ అన్నప్పుడు. సో అది ఫెయిల్ అయితే కుంగిపోకు, ఆశావాదం పెంచుకో. ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్, నువ్వు లవ్లో ఫెయిల్ అయ్యి ఇంకొక అబ్బాయిని చేసుకుంటే వాడి జీవితాన్ని నరకం చేయకు. నా జీవితం ఇట్లా అయిపోయింది. చాలామంది అమ్మాయిలు కూడా ఈ మధ్య నేను ఫస్ట్ ఒకరిని ప్రేమించాను, వాడు నో అన్నాడు, నేను చేసుకుంటున్నాను అని ఫస్ట్ నైట్ చాలా ఓపెన్ అప్. దాంట్లో ఒక పద్యం కూడా ఉంది ఏంటంటే, వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు వారిజాక్షులందు అని పోతన రాశాడు. అలాగే పెళ్లిలోను ప్రేమలోను వీటిలన్నింటిలో కొంచెం అబద్ధం చెప్తూ ఉండాలి. అదే అంటారు కదా, 1000 అబద్ధాలైన ఒక పెళ్లి చేయటానికి ప్రేమకు కూడా ఇప్పుడు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు బొంకవచ్చు అధిప అగము అగము అంటే పాపం పొందరాదు రాదు అని చెప్పి. దానివల్ల తప్పు లేదు. ఒక అమ్మాయి తాలూకు ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే చెప్పక్కర్లేదు, పెళ్లి చూపుల్లో ప్రేమ విషయం కూడా చెప్పక్కర్లేదు. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. సో గురూజీ, మరి ఫైనల్గా టిప్. ఆకర్షణ కళ్ళని మూసి ఉంచుతుంది, ప్రేమ కళ్ళని తెరిచి ఉంటుంది. నువ్వు ఆకర్షణలో ఉన్నావో ప్రేమలో ఉన్నావో కరెక్ట్గా తెలుసుకో. ఇదంత ఈజీ కాదు. ప్రతి ఆకర్షణలో ఉన్నవాడు ప్రేమే అనుకుంటుంటాడు, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తూ ప్రేమించాలా వద్దో డిసైడ్ చేసుకునే కాన్షియస్నెస్ ఉంటేనే నీ ప్రేమ ఆరోగ్యకరంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అంటే చాలామంది కూడా అంటే ప్రేమ అంటే చూడగానే వచ్చేది అని అనుకుంటూ ఉంటారు, అలాంటిది అనుకుంటారు. కానీ రియల్గా వచ్చేసరికి మాత్రం ఒక బాధ్యతగా వ్యవహరించేటప్పుడు మాత్రం ఆ ప్రేమే వాళ్ళకి ఒక రకమైనటువంటి బంధంగా మారుతున్నటువంటి ఈ టైంలో చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.